అధ్యక్ష నా నర్సంపేట నియోజకవర్గంలో అధ్యక్ష రెండు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒకటి పోడు భూముల రైతుల సమస్య. 2004 నుంచి 14 వరకు పోడు భూముల రైతులకు పట్టాలు ఇచ్చాం, హక్కుపత్రాలు ఇచ్చాం. అప్పుడు రైతులందరూ కూడా బావులు బోర్లు వేసుకున్నారు, వ్యవసాయం చేసుకున్నారు. మళ్ళీ 14 నుంచి ఇప్పటి వరకు బావులు తవ్వడానికి నిరాకరించి ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వర్షాధారంతో పండించుకోవాలి తప్ప బావులు కానీ బోర్లు కానీ వేయడానికి వీలు లేదు, హక్కుపత్రంలో ఆ విధంగా ఉందని చెప్పి వారు చెప్పారు. మరి 2004 నుంచి 14 వరకు హక్కుపత్రాలు ఇచ్చిన వాటిలోనే వాళ్ళు సేద్యం చేసుకునే కొరకు బోర్లు బావులు రెండు కూడా తవ్వుకొని వాళ్ళు సేద్యం చేసుకున్నారు. కాబట్టి ఆ యొక్క అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ బావులు బోర్లు వేసుకునే అవకాశం కల్పించమని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండవది మంచిళ్ళ సమస్య అధ్యక్ష. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చింది, చాలా దూరంగా పైప్ లైన్ వచ్చింది. ఇంతకుముందు మా రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టుగా ఏదైతే మెయిన్ పైప్ లైన్ ఏదైతే డోర్నకల్ మహబూబాద్ నుంచి మా ప్రాంతానికి వచ్చే పైప్ లైన్ మా యొక్క నియోజకవర్గంలో ఖానాపూర్ హెడ్ క్వార్టర్లో ఆ యొక్క పైప్ లీకేజ్ అయింది. దాని కారణం చేత మొత్తం నియోజకవర్గం మొత్తం 15-16 రోజులు నీళ్ళు ఆగిపోయినాయి. అక్కడ ఇంతకుముందు గతంలో మన ప్రభుత్వంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డీఫ్లోరైడ్కి మనం కొన్ని రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నాం. ఇది వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టి వాటి ఉపయోగం లేదు. కాబట్టి వారి అధికారులతో మాట్లాడినాం, పబ్లిక్ హెల్త్ అండ్ గ్రిడ్ ఇంట్రా వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు నిధులు లేవు. ఆ యొక్క నిధులు వచ్చినట్టయితే 5-6 కోట్ల నిధులుంటే నర్సంపేట పట్టణానికి ఆ యొక్క రిజర్వాయర్ దగ్గర ఉంది, సమీపంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఆ యొక్క 60,000 జనాభాకి నర్సంపేట పట్టణానికి రోజు నీళ్ళు ఇచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క పబ్లిక్ హెల్త్ కానీ లేకపోతే వాటర్ గ్రిడ్ వాళ్ళతో అధికారులతో మాట్లాడి వారికి ఆదేశాలు ఇచ్చి ఈ వచ్చే సమ్మర్కి నీళ్లు సరఫరా చేయాలని చెప్పి మీ ద్వారా సంబంధిత శాఖకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, నమస్కారం.